రైల్వే స్టేషన్లో పేపర్లు అమ్మిన ఓ చిన్న పిల్లాడు ఒకరోజు దేశానికే రాష్ట్రపతి అవుతాడు. ఇది సినిమా కథ కాదు, ఇది నిజ జీవిత విజయం. ఈ కథ మీ జీవితాన్ని కూడా మార్చగలదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో సాధారణ కుటుంబంలో పుట్టారు. తండ్రి పడవ వ్యాపారం, తల్లి గృహిణి. డబ్బుల్లేవు, కానీ కలలు మాత్రం పెద్దవి. చిన్న వయసులోనే కుటుంబానికి సహాయం చేయడానికి రైల్వే స్టేషన్లో పేపర్లు అమ్మేవారు. చదువు అంత సులువు కాదు, వసతులు లేవు, సౌకర్యాలు లేవు. అయినా రోజుకు గంటల తరబడి చదివారు. ఫైటర్ పైలట్ కావాలన్న కల. కానీ ఇంటర్వ్యూలో కొద్ది మార్కులతో ఫెయిల్ అయ్యారు. ఆ రోజు అతని జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. కానీ అబ్దుల్ కలాం అక్కడే ఆగలేదు. దేవుడు నా కోసం ఇంకో గొప్ప పని రాసిపెట్టాడు అని నమ్మారు. ఇవి ఆయనకు కొత్త దారి చూపాయి. ఇక్కడే ఆయన నిజమైన ప్రయాణం మొదలైంది. అగ్ని, పృథ్వీ, క్షిపణుల రూపకర్తగా దేశమంతా ఆయన పేరే. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 2002లో భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి. పేదరికం నుంచి రాష్ట్రపతి వరకు ఇది అబ్దుల్ కలాం జీవితం.